హలో అండి, చిన్న జల్లాల పులుసు తయారీ విధానం చూద్దాం రండి. దీనికోసం నేను చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. అలాగే ఒక టమోటాని అయితే తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఉల్లిగడ్డలు, వెల్లిపాయలు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరకాయలు అన్నీ తరిగి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత చింతపండు, టమోటాని మెత్తగా కలుపుకొని ఇలా పులుసు అయితే తీసుకొని అందులోకి ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత కడాయి పెట్టేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, వెల్లిపాయలు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే పులుసు కలిపి పెట్టుకున్నామో ఆ పులుసు అంతా కూడా ఇందులోకి అయితే పోసుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత మనకు పులుసు అనేది ఇలా ఉడుకుతుంది. అలా ఉడికిన తర్వాత మనము బాగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చిన్న చేపలను అయితే వేసేసుకొని మూత పెట్టేసుకోండి. ఇలా మనకు పులుసు అనేది ఉడికిన తర్వాత ఫైనల్ అయితే నెల్లూరు సీక్రెట్ మసాలా కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుని కానీ దించేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.